శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నైకి చెందిన 50 మంది మహిళల బృందం స్వామివారి దర్శనానికి వస్తున్నారన్న వార్తలతో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీంతో శబరిగిరిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని మనితి సంస్థ తరపున దాదాపు 50 మంది మహిళల బృందం శబరిమల బయలుదేరింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళకు చెందిన మహిళలతో సన్నిధానానికి చేరుకోనున్నట్లు మనితి సభ్యురాలొకరు తెలిపారు. అయితే హిందూ ఐక్య వేదిక మాత్రం మనితి బృందాన్ని ఎట్టి పరిస్థితుల్లో శబరిమల వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఉదయాన్నే కొట్టాయం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చిన హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఇరవై 27 సంవత్సరాల పాటు నలిగిన కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే కీలక తీర్పును వెలువరించింది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఇంతవరకు 10 నుంచి 50 ఏళ్లలోపు బాలికలు, మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశం లేదు. ఋతుక్రమం వచ్చే వయసులో శబరిమల ఆలయ ప్రవేశం తగదంటూ శతాబ్దాలుగా సాంప్రదాయం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆ నియామకానికి చెల్లుచీటీ పాడింది. అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేరళను అట్టుడికించింది. నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో మార్మోగింది. గత నెలలో ఆలయం ద్వారాలు తెరిచి ఉన్న రోజులు కేరళలో యుద్ధ వాతావరణమే కనిపించింది. ఆందోళనకారులు ఎక్కడికక్కడ మహిళలను అడ్డుకున్నారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో కేరళ ప్రభుత్వం సైతం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఈ సెగ కేవలం కేరళకు పరిమితం కాలేదు. పక్క రాష్ట్రాలను తాకింది. దాదాపు 15 రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి భక్తులు కోర్టు తీర్పును వ్యతిరేకంగా రోడ్డెక్కారు. వేలాది మంది నిరసన ప్రదర్శనలో పాల్గొని తమ గళం వినిపించారు. సమానత్వాన్ని పాటించాల్సిందేనని కోర్టు చెబుతూ ఉంటే శబరిమల తీర్పుపై సాంప్రదాయాన్నే పాటిస్తామంటూ భక్తులు రోడ్డుకెక్కుతున్నారు. సుప్రీం ఉత్తర్వులను ఎలాగైనా అమలు చేయాలని కేరళలోని సిపిఎం ప్రభుత్వం చూస్తోంది. అందుకే ఆలయానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ పార్టీ భావ సారూప్య సంస్థలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. కొందరు మహిళలు కావాలనే ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ అంటోంది. ఆలయంలోకి చొరబడే వారికి సిపిఎం అండ ఉందంటూ మండిపడింది. శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నైకి చెందిన 50 మంది మహిళల బృందం స్వామివారి దర్శనానికి వస్తున్నారన్న వార్తలతో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
దీంతో శబరిగిరిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెన్నైలోని మణితి సంస్థ తరపున దాదాపు 50 మంది మహిళల బృందం శబరిమల బయలుదేరింది. తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళకు చెందిన మహిళలతో సన్నిధానానికి చేరుకోనున్నట్లు మణితి సభ్యురాలొకరు తెలిపారు. అయితే హిందూ ఐక్య వేదిక మాత్రం మణితి బృందాన్ని ఎట్టి పరిస్థితుల్లో శబరిమల వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఉదయాన్నే కొట్టాయం రైల్వే స్టేషన్ దగ్గరకొచ్చిన హిందూ ఐక్య వేదిక ప్రతినిధులు ఆందోళనకు దిగారు. 27 సంవత్సరాల పాటు నలిగిన కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే కీలక తీర్పును వెలువరించింది. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఇంతవరకు 10 నుంచి 50 ఏళ్లలోపు బాలికలు, మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశం లేదు. ఋతుక్రమం వచ్చే వయసులో శబరిమల ఆలయ ప్రవేశం తగదంటూ శతాబ్దాలుగా సంప్రదాయం కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆ నియమానికి చెల్లుచీటి పాడింది. అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేరళను అట్టుడికించింది. నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో మార్మోగింది. గత నెలలో ఆలయం ద్వారాలు తెరిచి ఉన్న రోజులు కేరళలో యుద్ధ వాతావరణమే కనిపించింది. ఆందోళనకారులు ఎక్కడికక్కడ మహిళలను అడ్డుకున్నారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో కేరళ ప్రభుత్వం సైతం ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సామరస్యంగా పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు బదులు ఆందోళనకారులతో గలాటాకు ప్రయత్నించింది. ఆలయానికి వెళ్లే భక్తులకు ఐజీ స్థాయి అధికారులతో భద్రత కల్పించింది. దాంతో పరిస్థితి మరింత దిగజారింది. సమానత్వాన్ని పాటించాల్సిందేనని కోర్టు చెబుతూ ఉంటే శబరిమల తీర్పుపై సంప్రదాయాన్నే పాటిస్తామంటూ భక్తులు రోడ్డుకెక్కుతున్నారు. సుప్రీం ఉత్తర్వులను ఎలాగైనా అమలు చేయాలని కేరళలోని సిపిఎం ప్రభుత్వం చూస్తోంది. అందుకే ఆలయానికి వచ్చే మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ ప్రకటించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ పార్టీ భావసారూప్య సంస్థలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నాయి. కొందరు మహిళలు కావాలనే ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ అంటోంది. ఆలయంలోకి చొరబడే వారికి సిపిఎం అండ ఉందంటూ మండిపడింది.